వైకుంఠ ఏకాదశి దర్శనం ఇంతకంటే అదృష్టం ఎవరికన్నా ఉంటుందా? అన్ని లక్షల మంది జనాభాలో వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకోవడం అనేది చాలా అదృష్టం. అలాంటిది నాకు దక్కింది. సో నా అనుభవం, అలాగే అక్కడున్న జనాభాల పరిస్థితి, వైకుంఠ ఏకాదశి రాకముందు వచ్చిన తర్వాత ఆల్రెడీ మీరు తమ్నెల్లో చూసుంటారు, ఆఫ్టర్ బిఫోర్ అని అయితే పెట్టుంటాను. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. నాకు టికెట్స్ ఎలా దొరికాయి, టికెట్స్ కోసం నేను ఎంత కష్టపడ్డాను, అసలుకి ఏం జరిగింది, ఈ వీడియోలో మొత్తం క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎక్కువ లెంత్ లేకుండా చూసుకుంటాను. ఒకవేళ లెంత్ ఎక్కువ అయితే 2 పార్ట్లుగా విడదీసి చెప్పుకున్నాం, ఓకేనా? ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఇక్కడ నుంచి 21వ తేదీ అయితే బయలుదేరాను. 21వ తేదీ బయలుదేరిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి సాయంత్రం అయింది. సో టికెట్స్ అనౌన్స్మెంట్ చేశారనమాట. నేను అనుకున్నది ఒకటి, అక్కడ అనౌన్స్మెంట్ చేసింది ఒకటి. నేను అనుకున్నది తెల్లవారుజామున 3 గంటల నుంచి కానీ, లేకపోతే 2 నుంచి కానీ, 4 నుంచి కానీ ఇస్తాననుకున్నారు. కానీ అక్కడ టికెట్లు అనౌన్స్మెంట్ చేసింది 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఇస్తారని అనౌన్స్మెంట్ చేశారు. సో నాకైతే ఇంకేం అర్థం కాలేదనమాట. సరే అయితే అయింది అని చెప్పి నేను తిరుపతిలో కౌంటర్లు ఇచ్చే దగ్గర విష్ణు నివాసం, అలాగే భూదేవి కాంప్లెక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కనుక్కున్నాను. ఎక్కడ చూసిన జనాలు అప్పటి నుంచి, నేను పోయినప్పటి నుంచే కితకితలాడిపోతున్నారు. సో అంటే టికెట్ల కోసం నేను జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ ఎంఆర్పల్లి దగ్గరికి వెళ్ళాను అనమాట. అది నైట్ 10 గంటలప్పుడు వెళ్ళాను. అప్పుడు చూడాలి జనాలు, అబ్బా 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 ఏమి క్యూ, మామూలు క్యూ అయితే లేదు. అయినా ఆ క్యూలో నెట్టుకుంటా వెళితే సరేలే రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఇచ్చే టైంకి ఇంతమంది ఉన్నారా అనిపించింది. సరే నిలబడదాం, ఏదైతే అయితే అవుద్ది అనుకున్నాను. సో నిదానంగా ఎట్లా కట్టు నెట్టుకుంటా పోయి క్యూ కాడికి పోయేసరికి వాళ్ళు టికెట్లు ఇవ్వటం కరెక్ట్గా 11:30కి స్టార్ట్ చేశారు నైటు. నేను ఇంకా ఇవ్వరనుకున్నాను. నైట్ 11:30కి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా వరుసగా నేను క్యూలో ఉన్నాను, అలాగే మా నాన్న క్యూలో ఉన్నాడు. సో మా నాన్న నడుచుకుంటా ఇంకా నాకంటే ముందు ఉన్నాలే, నడుచుకుంటా క్యూలోకి వెళ్ళిపోయి ఆడిపోయేసరికి ఆధార్ కార్డు చూపించాలి కదా. ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ ఇస్తారనమాట. సో ఆడి విషయం ఏమైందంటే, నా ఆధార్ కార్డు ఆయన దగ్గర, ఆయన ఆధార్ కార్డు నా దగ్గర ఉండిపోయింది. ఇది పెద్ద మిస్టేక్. అంత దూరం నుంచి నిలబడి, కొన్ని గంటల నుంచి నిలబడి అక్కడికి పోయేసరికి ఆయన ఆధార్ కార్డు నా దగ్గర, నా ఆధార్ కార్డు ఆయన దగ్గర. ఆయనకి టికెట్ అయితే ఇవ్వలేదు, పొమ్మన్నారు. సో నేను వెళ్ళేది ఆయనకి ఆధార్ కార్డు చూసుకుంటే అక్కడ మా నాన్న ఉంది. నేను కూడా ఆశ్చర్యపోయాను, ఆయన ఆశ్చర్యపోయారు, నేను ఆశ్చర్యపోయాను. సో నాది ఎట్టా ఫోన్లో ఉంది కాబట్టి నేను తీసేసుకున్నాను. మా నాన్నకి ఇంక టికెట్ అందలేదు. మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చి మా నాన్న కోసం, మా నాన్న తీసుకొచ్చి ఆధార్ కార్డు తీసుకు మళ్ళీ టికెట్ తీసుకున్నాను. సో ఇద్దరిది వేరు అయిపోయింది. ఆయనదేమో 24 వచ్చింది, నాదేమో వైకుంఠ ఏకాదశి రోజు 23 వచ్చింది. సో ఈ 10 రోజులు ఉంటుంది కాబట్టి సో ఇబ్బంది లేదు, ఇద్దరం లేట్ అయిన దర్శనం. సో అలాగే జరిగింది. ఈ టికెట్ల విషయంలో, క్యూ విషయంలో అప్పటికే చాలా లేట్ పెట్టి తెల్లారుజామున 4కి టికెట్ దొరికింది మొత్తానికి, ఇద్దరు కంప్లీట్ అయ్యేసరికి. సో ఇంకా అలాగా పైకి వెళ్ళి రూమ్ తీసుకొని ఎలాగోలాగా రూమ్లో ఉండి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరామన్నమాట. సో ఉదయాన్నే అంటే 22వ తేదీ ఉదయాన్నే ఊరికే వెళ్ళాను కొండపైకి. నేను కొండపైనే కదా ఉండేది, గజస్తంభం దాకా వెళ్ళి చూద్దాం. జనాలు ఎవరు లేరు. ఏందబ్బా వైకుంఠే కదా జనాలు ఎవరు లేకపోవడం ఏందబ్బా అనుకుంటున్నా. ఆమంతన 23వ తేదీ, 23వ తేదీ కూడా వెళ్ళాను. ఉదయాన్నే ఎవరు లేరు. మళ్ళీ 10 గంటలకు చూసేసరికి అబ్బా అది జనాభా కాదు, 10 గంటలకి ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. జనాలు అయితే దుమ్ముగా వచ్చేసారు. ఎందుకంటే రథం ఊరేగింపు ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, చూసే ఉంటారు. నేను వీడియో తీయలేదు, ఫోన్ ఎత్తుకోలేదు కాబట్టి. సో అందుకే మీకు ఫొటోస్ కొన్ని తీసిన వీడియోలు మాత్రం ఇందులో చూపిస్తున్నాను, అవే చూడండి, ఏమనుకోకండి. జనాలు మాత్రం భయంకరంగా వచ్చారు. ఇంకా ఆ తర్వాత నాకు సాయంత్రం 5 గంటలకు దర్శనం ఇచ్చారు. నేనేమంటే క్యూలోకి వెళ్ళిపోయాను. ఉదయం 7 గంటలకు వెళ్ళిపోయాను, పంపిస్తున్నారు, టైంతో పని లేదని చెప్పి. అలాగే మా నాన్న 24 కదా, మా నాన్న కూడా తీసుకెళ్ళాను. సో మీరు ఒక్క పొరపాటు అయితే చెయ్యకండి. ఏ తేదీ వాళ్ళు ఆ తేదీలోనే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ అలో లేదు. మీరు ఫస్ట్ 2 చెకింగ్లు దాటుకొని వచ్చినా 3వ చెకింగ్ కాడ దాటుకోవడం అనేది చాలా కష్టం. ఈ విషయం నేను పూర్తిగా చెప్తానండి. ఫస్ట్ మా నాన్న ఫస్ట్ చెకింగ్ కాడ పంపించలేదు, అయినా అట్టగట్టు చేసి పంపించాం బతినాడుకొని. సెకండ్ చెకింగ్ కాడ పంపించలేదు, అక్కడ కూడా అట్టగట్టు చేసి పంపించాడు. థర్డ్ చెకింగ్ దగ్గర మాత్రం లడ్డుకి స్కాన్ చేస్తారు కదా, అక్కడ మాత్రం మా నాన్న వాళ్ళకి దొరకకుండా వెళ్ళిపోతుంటే వాళ్ళు పిలిచి మరి టికెట్ ఏంటండి అడిగితే 24వ తేదీ ఉంది. దాంట్లో 24వ తేదీ నిర్మోహాటం లేకుండా బయటికి పంపించారు. బతిలాని ఒప్పుకోవట్లేదు, వాళ్ళే మనల్ని బతిలాడుతారు బయటికి వెళ్ళి. ఇప్పటికే 2000 మందిని పంపించారు, మీరు వెళ్ళిపోవాల్సిందే, రేపు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. రేపు 12 గంటలకు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు తెల్లవారుజామున. అది
మీరు చేసే తప్పు ఏంటంటే పైకి కూడా అలో చేయరు. 24వ తేదీ ఓన్లీ, అంటే ఏ డేట్ ఓన్లీ ఆ రోజే అలో చేస్తున్నారు. ఆ రోజు ముందు రోజు కానీ ఆ రోజు కానీ అలో చేస్తున్నారు పైకి కానీ. నేనైతే అప్పుడు సర్వదర్శనం అని చెప్పి మా నాన్న పైకి తీసుకొచ్చాలే, ఫ్రీగా వెళ్ళిపోతాం. అప్పుడు సర్వదర్శనం ఉండింది, ఇంకా అది క్లోజ్ చేయలేదు. అప్పుడు ఉండింది కాబట్టి తీసుకొచ్చాను. ఇప్పుడు సర్వదర్శనం టోకన్స్ ఉంటేనే పైకి అలౌడ్. అలాగే ఒకరోజు ముందే పైకి పంపిస్తారు. అది పైకి వెళ్ళిన తర్వాత మనం రూమ్ తీసుకొని ఒక రోజు ఏ రోజు డేట్ ఉందో ఆ రోజుకే క్యూలోకి మాత్రం మనం వెళ్ళాలి. ఒకవేళ మీద నైట్ 10 గంటలకున్నా మీరు నైటు ఆ రోజు అదే రోజు తెల్లవారుజామున 12 గంటలకు వెళ్ళొచ్చు, లేకపోతే 3 గంటలకు వెళ్ళొచ్చు, ఎప్పుడన్నా వెళ్ళొచ్చు. కానీ ఏ రోజు ఆ రోజే క్యూలో పంపిస్తారు. ఇది మాత్రం క్యూలోకి వెళ్ళినా మీరు ఎన్ని తప్పించుకున్నా ఒక దగ్గర మాత్రం తప్పించుకోలేరు. ఇది మాత్రం వాస్తవం చెప్తున్నాను. అక్కడ రెండు మోహంటం లేకుండా అందరిని ప్రతి ఒక్కరిని చెక్ చేసి బయటికి పంపిస్తారు. నా ముందు ఒక 100 మందిని పంపించారు. నేను అటు బతినాడుకుంటా అని 100 మందిని పంపించేస్తారు. ఇంక మనం బతినాడకూడదు కాబట్టి వెళ్ళిపోయినాం. ఇంకా మా నాన్న వదిలేసి ఇంకా ఆయన రూమ్కి వెళ్ళిపోయాడంట. తర్వాత రోజు దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాము. సో నేనైతే ఒకటే చెప్తున్నాను, జనాలు మాత్రం మామూలుగా లేరు, చాలామంది ఉన్నారు. సో మీరు ఈ విషయంలో మాత్రం నేను చెప్పేది ఏంటంటే, ఏ టికెట్ ఉన్నవాళ్ళు అంటే టోకెన్ ఏ రోజు ఉంటుందో ఆ రోజు మాత్రం వెళ్ళండి దయచేసి. ఇదే నేను చెప్పేది. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని అప్డేట్స్, సినిమా అప్డేట్స్, అలాగే నేను ఎక్కడికైనా వెళ్ళినా మీరు పోవాల్సుకున్న మెయిన్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.